డిసెంబర్ 15, 2024 దైవిక నడకలోని రహస్యములు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనము. దేవుడు 4వ నిబంధనను మోషేతో చేసెను. ఈ నిబంధన ప్రభువులో నెరవేరెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఏ విధంగా దేవుని స్వరము వినెనో, ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని స్వరమును వినగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-16 వచనాల్లో ఆయన స్వరము వినుడి అను మాటలు 3 సార్లు చెప్పబడెను. ప్రభువైన యేసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము. ఆయన స్వరము వినకుండా మనము ఏమి చేసినను అది కాల్చివేయబడెను. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకొనవలెను. ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేయును. కనుక ప్రభువా, నీ స్వరమును విను చెవులు నాకిమ్ము అని ప్రార్థించవలెను. మన జీవితమంతా ఆయన స్వరం వినే అలవాటు ఉండాలి. అప్పుడే ప్రతి పరిస్థితిని జయించగలుగుతాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.